పవన్ కళ్యాణ్ గారిలో చూసింది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలవాలి అని అన్నప్పుడు లైన్లో నిల్చొని ఉండే ఆల్మోస్ట్ 3 hours అయింది. సో అప్పటికే 3 hours ఎందుకు వెయిటింగ్ అని నాకు ఒక పాయింట్లో చిరాకు వచ్చింది. సో ఆయన ఉండే అలా సెక్యూరిటీ గార్డ్ ఉండి, సార్ ఏమైంది అంటే, ఆల్రెడీ చాలా సేపు వెయిట్ చేసిన అంటే ఆయన ఉండి, మీరు వెయిట్ చేశారు కదా ఒకసారి రండి అని ఇట్లా పరద తీసి ఓపెన్ చేసి చూపించాను. ఆయన అక్కడ నిల్చున్నాడు. సార్ మీరు ఎంతసేపు ఇట్లా కూర్చున్నారు, సార్ అంతసేపు నిల్చున్నాడు, అందరికి ఫొటోస్ ఇస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు సార్, అందుకే లేట్ అవుతుంది, మళ్ళీ పంపించాను. ఎక్కడ ఏపీకి వెళ్ళి కలిసారా? ఏపీయా. సో వెళ్ళిన తర్వాత నా ముంగట ఒక ఆల్మోస్ట్ 60-65 years ఏజ్ అయినా పేపర్స్ పట్టుకుని ఉన్నారు నా ముంగట. అయితే బేసికల్గా ఒక పొలిటీషియన్ అంటే నాలాంటి పట్టుకోవాలి, అంటే మేబీ నా డ్రెస్సింగ్ చూసో లేకుంటే నన్ను అటైర్ చూసో వీడు ఏదో బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాడు అనే థాట్తో నాలాంటి పట్టుకోవచ్చు. కానీ ఆయన నన్ను వదిలిపెట్టేసి ఈయనతో మాట్లాడుతున్నారు, 3 years పెద్ద అయినా 70 years పెద్ద అయినతో మాట్లాడుతున్నారు. దట్ ఆయన ప్రాబ్లం ఏంది అని వింటున్నాడు. ఆల్మోస్ట్ ఆయనకు ఒక 5-10 minutes టైం ఇచ్చిండు. ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఏంది ప్రాబ్లం, వాళ్ళు సెక్యూరిటీని పిలిచి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయండి ఆన్ స్పాట్. నేను విన్నా, అది నా కళ్ళారా చూస్తున్నా. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫేక్, అంటే ఇది అబద్ధం కాదు, అదంతా జరుగుతుంది నా కళ్ళ ముంగటనే. కాబట్టి నేను ఎంత విన్న మనిషి నిజం. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ వాట్ ఎవ్రీబడి టోల్డ్ మీ అండ్ హర్డ్. పవన్ కళ్యాణ్ గురించి విన్నుండే. సో దెన్ నేను సర్ప్రైజ్ అయిపోయినా, అరే ఇంత నిజంగా ఇట్లుంటుందా, ఇంత మనిషి అంటే ఈజ్ ఆంధ్ర సీఎం నో లేకంటే ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం. సో ఈ స్థాయిలో ఉండి కూడా ఆయన చెప్పే మాటలు వినడము అవన్నీ చేసిన తర్వాత మాతో మాట్లాడండి, మమ్మల్తో టైం ఇచ్చింది కొంచెం, లేకంటే ఆ మాట్లాడే విధానం కూడా వీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఒక మనిషిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆడికి మనం రీచ్ కాగలగాలి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దట్స్ వెరీ ఎమోషనల్ జర్నీ మేడం. అది నా లైఫ్లో అదొక మెమొరబుల్, అంటే ఇక లైఫ్ టైం అనమాట, అచీవ్మెంట్ లాగా. సెకండ్ టైం ఎప్పుడు కలిసారు? సెకండ్ టైం అదే మన వారాహి, ఫస్ట్ టైం యూఎస్లో, సెకండ్ టైం వారాహి వెహికల్ అప్పుడు. తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఇది మన డిప్యూటీ సీఎం అయినాక కలిసినండి. అందరూ ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ పెట్టుకొని బీకేపీ బిజినెస్ చేస్తాడు అని అంటే, మేము అంటే ఆయన ఫోటో పెట్టుకునేది బాధ్యత కోసం. మన ఫొటోస్ ఉంటాయి మన స్టోర్లో. సో ఆ బాధ్యత ఐ ఆల్వేస్ సీ దట్ ఆ పేరు ఖరాబ్ కావద్దు అనే థాటే ఉంటుంది. సో బికాస్ దట్ ఈస్ అవర్ ఎథిక్స్, మోరల్స్ అనమాట. ఇంకా సో ద వే నా మీటింగ్స్ అవుతుంటే తను మాట్లాడేది కూడా ఐ లిజన్ ఎవ్రీ వర్డ్. కార్లో వెళ్తేప్పుడు ఆ స్పీచ్ పెట్టుకొని వెళ్తారు, ఐ లిజన్. అంటే అవి విన్నప్పుడు ఇంకా మన పర్సనల్ గ్రోత్ ఇంత కావాలి, ఆ గ్రోత్ గురించి యూజ్ 100% దాంట్లో ఐ టేక్ ఇట్ యాజ్ అ గుడ్ థింగ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇది ఇప్పుడు బిజినెస్ బీకేపీ హోమ్స్ అప్పుడు స్టార్ట్ కాలేదు, అది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్టార్ట్ అయింది. జానీ మూవీ ఉన్నప్పుడు నేను 8th 9th క్లాస్ ఉండే జానీ అప్పుడు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు స్టార్ట్ అయిన ఏమో ఇష్టం అది. ఓకే ఓకే. సో అది అట్లా కంటిన్యూడ్ అంతే. మన దేవుడి దగ్గర సాక్స్ కాంట్రవర్సీ ఏంటండి, ఏం జరిగింది యాక్చువల్లీ అక్కడ? సో జనరల్గా నేను అంటే ఇన్విటేషన్స్ వస్తాయి మేడం, నేను జనరల్గా ఇన్విటేషన్ వెళ్ళను. ఎందుకు వెళ్ళానంటే ఒకటి వెళ్తే ఇంకో వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి వీడియో పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వెళ్ళాను నేను. సో ఫస్ట్ టైం ఒక 10 మంది వస్తే సరే ఇవన్నీ కవర్ చేద్దామని వెళ్ళుండే. సో అక్కడ షూస్ ఇప్పినప్పుడు సాక్స్ ఉండే నాకు. సో అబ్బాయి ఉండి ఏం లేదన్నా ముంగట రాళ్ళు ఉన్నాయి వెళ్దాం నడువు అని అన్నాడు. అట్లా వెళ్ళిపోయి దేవుని దగ్గర కొంచెం ఆడ సెలబ్రేషన్స్ అవన్నీ జరిగిన తర్వాత వీడియో పెట్టినుండే. నెక్స్ట్ డే లేచి చూస్తే కింద నెగిటివ్ కమెంట్స్ ఘోరంగా తిరుగుతున్నారు. అసలు అంటే నువ్వు ఈ షూస్ వేసుకొని పోయినావు అంటారు, అప్పుడు షూ అట్లెట్ వేసుకొని పోతావు ఇంకో, అంటే వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే క్లారిఫికేషన్. సో నేను షాక్ అయినా, అసలు ఏందిరా బాబు షూ వేసుకెళ్ళినాడు, నేను వేసుకెళ్ళిన సాక్స్ కదా, అయినా ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తారు. మా వైఫ్ ఫీల్ అయిపోయింది, అరే దీనికి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, నువ్వు మాట్లాడు దీని గురించి. ఏం మాట్లాడతా, ఏం చెప్తా, ఎవరికైనా ఏం చెప్తా, దాని మీద నేను ఇంకో వీడియో చేస్తే దానికి ఏదో నెగిటివిటీ వస్తుంది. సో దెర్ ఈస్ నెవర్ ఎండింగ్, ఐ డోంట్ వాంట్ టాక్. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ గాడ్. సో ఒక ఏమంటారు, మా బీకేపీ స్టోర్లో మేము పెద్ద వినాయకుడు పెడతాం, చాలా మంచి సెలబ్రేట్ చేస్తాం. స్టోర్లో చెప్పులు వేసుకొని ఇవ్వండి నేను రానియను, అటువంటి నేను ఎందుకు వేసుకొని వెళ్తాను. సో దట్ ఈస్ మై మోరల్, అది ఎథిక్స్ అవి మనకి. సో అది నేను చెయ్యలేను, నేను చేస్తే నేను బాధపడాలి. ఇంకా నాకు పర్సనల్గా అన్న వీడియో డిలీట్ చేయి, అయ్యో నిజంగా కొంతమంది అనుకున్నారు దట్ షూజే అని. సో అన్న వీడియో డిలీట్ చేయొచ్చు కదా, నెగిటివ్ అవుతుంది. షూ అనుకున్నారు ఎంతకి. సో నేను అది వీడియో డిలీట్ చేస్తే షూ అవుతాయి, కరెక్ట్. సో జనాలు దాని గురించి నిజమే అనుకుంటారు, సాక్స్ షూ అయిపోతుంది. ఎందుకంటే షూ కాబట్టి డిలీట్ చేసింది కదా అని అనుకుంటారు మేడం. సో దెన్ ఐ సెడ్ నో, ఐ వాంట్ డిలీట్ ఇట్, లెట్ దెమ్ పీపుల్ టాక్. వాళ్ళు మాట్లాడుకొని
సరే మాట్లాడిన తర్వాత వన్స్ వి క్లారిఫైడ్. సో ఇప్పుడు మీరు అడిగిర్రు, దట్ ఈస్ అ క్లారిఫికేషన్. అవునవును, అందుకే అడిగాను యాక్చువల్లీ. వన్స్ ఫర్ ఆల్ క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పని. దట్స్ అ క్లారిటీ అంతే. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం కదా, అది ఏ స్ట్రీమ్ లో ఉన్నా సరే, అది బిజినెస్ అయినా ఎంప్లాయ్ అయినా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 100% అది. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? So I take my wife everywhere. That's so nice. Maximum 60% of my life is surrounded by my wife. So ఈ రోజు స్కెడ్యూల్ ఉంది అని మా వైఫే చెప్తుంది. ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, నేను ఇది చేయాలి, ఈ వర్క్, ఇది సైడ్ విజిట్స్ ఇవి ఉన్నాయి. సో షీ ఈజ్ మై పార్ట్నర్. దట్స్ సో నైస్ రియలీ. ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ అండి. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, వైఫ్ వదిలేసి పార్టీకి వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్స్తో వెళ్ళాలి, నాకు ప్రైవసీ కావాలి అంటారు. వైఫ్ వదిలేసి గుళ్ళకి వెళ్ళిపోతారు రోజులు. అసలు వీళ్ళు లైఫ్ పార్ట్నర్ని తీసుకెళ్ళకుండా వీళ్ళకి ఏం ఎంజాయ్మెంట్ రా నాయన, అది ఏది శాశ్వతం, ఎందుకు గుర్తుపెట్టేవారని. నాకు కంఫర్ట్ ఇచ్చింది మా వైఫ్, బికాజ్ షీ అండర్స్టాండ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఆ ఫ్రెండ్ జోనే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి అట్లా వెళ్తుంది అనుకో, బాను అంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది, చెప్పొచ్చు. ఇప్పుడు అమ్మాయి బాగుంది కదా, ఈ అమ్మాయి బాగుండు కదా, అంటే ఆ డిస్కషన్ జరుగుతుంది మా మధ్యలో. ఇట్స్ నాట్ దాట్ నువ్వు అమ్మాయిని చూస్తున్నావు ఎట్లాంటిది ఏమి ఉండదు. సో షీ నో మీ, వీడు మంచోడు, ఇడు చేంజ్ అయిపోయిండు అనే థాట్ లో ఉంటది కదా. సో షీ కంప్లీట్లీ. ఇప్పుడు ఒక పెళ్ళైనప్పుడు స్టార్టింగ్ అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ అని. అదే ఒక క్వశ్చన్, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ. దాని తర్వాత వై డూ యూ లవ్ మీ సో మచ్, నన్ను ఎందుకు ఇంతలా ప్రేమిస్తూనే ఉంటుంది ఇప్పుడు. అయితే వి సరౌండెడ్ లైక్ దట్. నా బ్యాలెన్స్ అంటే నేను ఏమనుకుంటాను, పొద్దున్న లేవగానే వైఫ్ ఫేస్ చూసి తను నవ్వుతూ ఉంది, మనం ఇంటికి వెళ్ళినప్పుడు తను నవ్వుతూ రిసీవ్ చేసుకుంది, మనం ఎంబడి వచ్చినప్పుడు తను నవ్వుతూ సరౌండింగ్స్ అయింది. సో ఇవన్నీ జరిగినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఫస్ట్ వైఫ్తోనే స్టార్ట్ అవుతుంది. నిజంగా అంటే ఇట్స్ నాట్ ఫర్ అంటే అందరు బాయ్స్కి తెలిసిందే అది. I tell always that if a wife is happy, life is happy. There is no other question. Because మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు పైన ఎలుకలు తిరుగుతుండే, అటువంటి ఇంట్లో మేము ఉండే అనమాట, వేర్ వేర్ స్ట్రగ్లింగ్ స్టేజెస్. అయితే మేము పడుకొని పైన ఎలుకలు తిరుగుతుంటే, రిషి ఏం సౌండ్ వచ్చిందా, పడుకో ఎలుకలే అని అంటుండే రిషి. ఆ ఇంట్లో బల్లీలు ఉంటుండే. అంటే అటువంటి స్టేజ్ నుండి వీ కేమ్ అవుట్. సో అటువంటి స్టేజ్లో కూడా వీఆర్ హ్యాపీ. అది మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు, మేము కారు కొన్నప్పుడు ఒక వీడియో పెట్టిండే, ఒక క్లిప్పింగ్ ఫస్ట్. సో అక్కడ పక్కింటి పిన్ని గారు వేసుకున్న గాజులు చూడని ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్కి మేము చేసినాం అనమాట అప్పుడు ఎప్పుడో వీడియో. సో దాంట్లో దాన్ని రిలేట్ చేసి మళ్ళీ మేము వీడియో పెట్టినుండే. నాకేమనిపించింది అంటే, ఆ వీడియో చూసినప్పుడు వెంట్ త్రూ ఆల్ ద జర్నీ. ఇటువంటి ఇంట్లో మనం ఉండే కదా, ఇటువంటి దాంట్లో ఉండే కదా. అయితే మా కర్టెన్స్ టీమ్ని ఆ ఇంట్లో ఉండమన్నాం. కర్టెన్స్ టీమ్ మొత్తము వేరే మీరు ఇటువంటి వర్క్ చేసుకోండి అంటే, ఏ గర్మే కోనర్ అయితే సాబ్ అన్నాడు. అన్నప్పుడు మా డాడీ అన్న మాట ఏంటంటే, ఈ ఇంట్లో మీ భాను సార్ 1 year ఉన్నాడు, మీకేంది ప్రాబ్లం అంటే, అప్పుడు వాళ్ళు ఉన్నారు. భాను సార్ ఏ గర్మే అయితే అని అంటే వాళ్ళు అప్పుడు ఉన్నారు వాళ్ళు అనమాట. అంత హౌస్ అటువంటిది ఉండే. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ, దేర్ వర్ నో కంప్లైంట్స్. సో లైఫ్ వాజ్ లైక్ దాట్. ఓకే, ఎక్కడున్నా కూడా హస్బెండ్ వైఫ్ ఆ రిలేషన్ మర్చిపోవద్దు. అండ్ ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎన్నాళ్ళైంది మ్యారేజ్? 5 years. అంటే నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు, బయట చాలా వరకు యాజ్ అ జర్నలిస్ట్ నేను చూసినప్పుడు జెంట్స్ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారనుకోండి, నేనేం కాదనట్లేదు, పెళ్ళి ఒకరితో చేసుకుంటారు. అదేంటంటే అది అఫీషియల్ అనమాట, అఫీషియల్గా లీగల్లీ అది ఉంటారు. కానీ బయట వాళ్ళకి చాలా అఫైర్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడూ ఒకసారి బయటపడి అప్పుడు వైఫ్తో కొట్లాడితే డైవర్స్ వరకు వెళ్ళిన కేసులే 99%. బయట నేనేమో ఈ జడ్జెస్ తోటి వాళ్ళతో మాట్లాడితే, కేసు ఏంటి సార్ అంటే, ఏమీ లేదమ్మా, వీడు 10 మందితో తిరిగేవాడు, వాడు ఈ వాళ్ళ ఆడికి పట్టుబడ్డాడు, ఇప్పుడు ఆవిడ బాధ ఏంటి, నాకు తెలిసే ఇన్ని జరిగాయి, తెలియకుండా ఇన్ని జరిగాయి. సో అలాంటిది మీరు ప్రతి చోటికి మీ వైఫ్ లేకుండా వెళ్ళడం అనేది నిజంగా you are such a wonderful man. That's it. That's her comfort, madam. అది నా గ్రేట్నెస్ కాదు, బికాజ్ దిస్ ఇస్ హర్ కంఫర్ట్. అంటే నన్ను కంఫర్టబుల్గా ఉంచింది. సో వేరెవర్ వి గో, ఇప్పుడు వాస్తవానికి ఇంటర్వ్యూకి వచ్చినా కూడా పైకి రాదు, కింద కార్లో కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చారా? రాలే కదా, కింద పైకి వెళ్దాం అనుకున్నాను. నిన్న 2-3 days నుండి బిజీ ఇన్ అదర్ చిన్న పార్టీ నడుస్తున్నాను అన్న మా ఇంట్లో. సో దాంట్లో షీ వాస్ గెట్ టైర్డ్ అనమాట. గెస్ట్ అందరు వచ్చారు ఇంటికి, 2 days ఇంట్లోనే ఉండే అనమాట. ఏమన్నా విశేషమా? లేదు మేడం, జస్ట్ గెట్ టుగెదర్. జస్ట్ ఇప్పుడు అన్నారు కదా మీరు, లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీ టైం బ్యాలెన్సింగ్. సో మా అన్న మా వదిన అందరు వచ్చారు. సో ఐ స్విచ్ అవుట్ మై ఫోన్ ఆల్సో, ఐ థ్రోడ్ అవే. జస్ట్ 2 days కంప్లీట్ ఫ్యామిలీ టైం. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు? మేము 1 brother and 1 sister.
అంతే ఇద్దరే యుఎస్లో ఉంటారు. నాకు అన్న చెల్లి. అచ్చా అన్నా చెల్లి. మీరు మధ్యలో ఉన్నారు. ఓహో వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? మా చిన్నప్పుడు మా డాడీ ఏమంటుండే అంటే పెద్దోడు ఎట్లా ఉంటే బతికేస్తాడు, చిన్నది ఎట్లా ఉంటే సెట్ అవుతుంది, మరి బానుగాని పరిస్థితి ఏంది అని. ఇప్పుడు భానుగారు సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు ఏమంటాడు అంటే బానుగారు ఎట్లా బతికేస్తుండు, వాడు మంచిగా బతుకుతుండు, ఈ పెద్దోడు చిన్నది పరిస్థితి ఏంది. రివర్స్ అయిందా ఇప్పుడు? సో దే టెల్, మా డాడీ ఎప్పుడు అంటాడు అదే మాట. దట్స్ వై ఒక యంగ్స్టర్ ఏమవుతాడు అనే ఒక చెప్పలేము, నోబడీ నోస్. వాడు ఏమవుతాడు అనేది ఎవ్వరు డిసైడ్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మా రిలేటివ్స్లో భానుగడే సెటిల్ అయిపోయింది మీకేంది, 10th ఫెయిల్ అయింది అనుకోండి, వాడే సెటిల్ అయినరా నీకు, నువ్వు కూడా సెటిల్ అవుతావురా. అవును విన్నాను మీరు 10th ఫెయిల్ అయ్యారని. సో అంటే అటువంటి అట్లా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మా రిలేటివ్స్ చుట్టుముట్టు. మేము ఉన్న మా మామయ్య పిల్లలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాడు ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండు, మా మామయ్య నమ్మ కూడా కూర్చొని అదే అంటుండు, వీడే పాస్ అయినప్పుడు వీడే సక్సెస్ఫుల్ అయినప్పుడు వాడే అయితే లేదు. మంచి ఎగ్జాంపుల్ తెలియాలి మీరు, మంచి ఎగ్జాంపుల్. బట్ ఇట్స్ గ్రోత్ ఉంటే బెటర్ మేడం. దానికి అంటే చదువు కన్నా కూడా దీంట్లో ఎక్కువ కష్టపడాలి. నేను ఏమనుకున్నా అంటే చదివే ఈజీ గారు దీనికన్నా. అంటే ఎవ్రీడే స్ట్రగుల్ కదా ఇది, ప్రతిరోజు పరిగెడుతూనే ఉండాలి. ఈ రోజు మనకు ఒకటి ఆర్డర్ దొరికింది అయిపోయింది అని అంటే కుదరదుగా. ఆ బిజినెస్ సస్టైన్ అవ్వాలి. ఎవ్రీ మంత్ మీ దగ్గర మీతో పాటు వర్క్ చేసే వాళ్ళందరి శాలరీస్ వెళ్ళాలి, మధ్య మధ్యలో మీ దాన ధర్మాలు వెళ్ళాలి. సో మీ లైఫ్ మీరు అనుకున్నట్టుగా గ్రోత్ కనిపించాలి. అంతకుముందు బెంజ్ కూడా ఒక వీడియో చూసినట్టు గుర్తు నాకు. ఐ థింక్ మీరు బెంజ్ వెహికల్ ఫర్ ద ఫస్ట్ టైం బెంజ్ వెహికల్ తీసుకున్నాను కూడా పెట్టారు. అంటే అది ఇప్పుడు మనం ఎదిగిందంతా కూడా చెప్పిన కూడా ఎవరికి అంటే అంచనాలు లేవు. అంటే భానుగాడు ఎట్లా లైఫ్ స్టార్ట్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. సో నాకేందంటే కొంటే కారు బెంజ్ కొనాలి, కానీ డబ్బులు లేవు. సో డబ్బులు వచ్చినాక కొనాలి అనే దాంట్లో ఉండే. సో వెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ, ఫస్ట్ సెకండ్ హ్యాండ్ తీసుకుని ఉండే, బెంజ్ తీసుకుంటే ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ తీసుకున్నా. దాని తర్వాత షోరూమ్ తీసుకుని ఉండే. అండ్ నాకేంటంటే ఇష్టం, ఐ వాంట్ టు హ్యావ్ దట్ లైఫ్. అంటే ఇట్స్ సెల్ఫ్ గిఫ్టింగ్ అన్నట్టు. వై ఆమ్ ఐ వర్కింగ్ సో మచ్. సో సెల్ఫ్ నాకు అవసరం ఉంటే ల్యాండ్ కొనుక్కోవచ్చు మేడం. పోయి ఇప్పుడు 60-70 లక్షలకు మంచి పెద్ద పెద్ద ల్యాండ్స్ వస్తే డెవలప్ అవుతుంది, ఇది డిప్రిషియేషన్. బట్ స్టిల్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ రెస్పెక్ట్. ఇప్పుడు బయటికి వెళ్తే ఈ వాచ్లు, షూస్లు, బెల్ట్లు, ఈ బట్టలు ఇవన్నీ చూసే రెస్పెక్ట్, వీఆర్ అర్నింగ్ బయింగ్ రెస్పెక్ట్ అంత. సో ఐ బిలీవ్ ఇట్. చూస్తూ ఎదిగినండి. ఇట్స్ నాట్ దట్ నేను సిల్వర్ స్పూన్ అబ్బాయిని కాదు, నేను చాలా మిడిల్ క్లాస్ నుండి వచ్చి చూస్తూ 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 ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎనీవేర్ ఐ గో. మొన్న ఒక అబ్బాయి ఇట్లా కమెంట్ పెట్టిండు, లక్కీ భాస్కర్ లైఫ్ మీది అని. సో దాని కింద ఇంకొక అబ్బాయి ఏం కమెంట్ పెట్టింటే, లక్కీ భాస్కర్ లైఫ్ కాదనేది, హీ స్ట్రగుల్డ్ ఎ లాట్. తెలుసుకో ఫస్ట్ లైఫ్ గురించి. అంటే నేను చెప్పాను కదా, పీపుల్ ఓన్లీ స్టార్ట్ కమెంటింగ్. నేను మాట్లాడాను అసలు దాంట్లో. లక్కీ భాస్కర్ స్టోరీ టోటల్ వేర్లేండి. గ్యాంబ్లింగ్ చేస్తారు కదా బ్యాంక్ లో, మామూలు గ్యాంబ్లింగ్ చేయడం. 3-4 ఏళ్ళు కష్టపడి వచ్చిండు ఆయన, ఆ జర్నీ కూడా ఒకసారి అని హీ కమెంటెడ్. సో దెన్ ఐ ఫెల్ట్ ఓకే, అంటే జనాలు నా కష్టాన్ని గుర్తిస్తున్నారు. సో దట్స్ ఆల్ లైక్ సెల్ఫ్ గిఫ్టింగ్. అవన్నీ ఇచ్చినప్పుడే కదా నాకు నా సోల్ సాటిస్ఫై అయ్యేది. అండ్ అగైన్ మా వైఫ్, ఆమెకు ఆ లగ్జరీ ఇచ్చినప్పుడే కదా దాని ఇంట్లో కూడా వాల్యూ ఉండేది, చుట్టుముట్టు జనాలు కూడా చూసి వాల్యూ ఇచ్చేది. నాకు సొంత ఇల్లు లేదు మేడం, ఇంకానా లేదు. అయ్యా అవసరం అంటే నేను ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ ఐ ఇన్వెస్టెడ్ దేర్ బికాస్ ఇన్ మై జర్నీ దర్ ఇస్ రిక్వైర్మెంట్. అవసరం. నా పర్సనాలిటీ చూసి కూడా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు ఐ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. నేను కొంచెం మంచి తొందరగా తెలుసుకున్నారు మీరు. అది చాలా మంది 40-50 ఏళ్ళు వచ్చినా కూడా తెలుసుకోరు. సో మనం ఇది మెయింటైన్ చేయకపోతే సొసైటీలో మనకు కష్టం అన్న విషయం. ఐ ఇన్వెస్ట్ లాట్ ఆన్ మీ. నా మీద నేను పెట్టుకున్న డబ్బులు ఐ ఇన్వెస్ట్ లాట్. సో లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దీన్ని ఏమనుకుంటారు అంటే, వీడు ఒక 40,000 బెల్ట్ పెట్టుకుంటే 40,000 కాస్ట్లీ బెల్ట్లు పెట్టుకుంటారు అని అంటారు. బట్ దట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నాకు 40-50 లక్షలు అవుతుంది ఎవ్రీ మంత్ శాలరీస్కే. నేను శాలరీస్ పే చేయడానికి, రెంట్లు పే చేయడానికి, అవన్నీ కనిపించవు, కానీ ఇది ఒక బెల్ట్ కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. సో దెన్ దట్ ఈస్ నాకు అదే కావాలని నేను అనుకున్నా. ఐ వాంటెడ్ పీపుల్ టు టాక్ లైక్ దట్ ఓన్లీ అబౌట్ మీ. సో ఐమ్ జస్ట్ పోర్ట్రేయింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఇంతకీ అంత పెద్ద బెల్ట్ పెట్టారు, ఇదేం బెల్ట్ ఇంతకీ? ఇది మన వర్సాచి. అది ఎంత పెద్దది ఉందంటే స్ట్రిప్, చూసిన వెంటనే ఆయన కనిపించారు ఆ బెల్ట్ స్ట్రిప్, ఆ బక్కలు కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నన్ను స్టార్టింగ్ లో ఇట్లాంటి బెల్ట్ వేసుకున్నప్పుడు ఇట్లా చూస్తుండే, గర్ల్స్ బాయ్స్ కూడా ఇట్లా కిందికి చూస్తుండే, డిఫరెంట్ చూస్తుండే, ఏమైనా తేడా ఉందా అని డౌట్ వస్తుంది నాకు. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే బెల్ట్ చూస్తారు. సో అది చాలా మంది అడుగుతారు, లైక్ వై డూ నాకు కూడా తెలియదు మనం ఇంత కాస్ట్ బెల్ట్లు కొంటా అని. అది అట్లా స్టార్ట్ అయిపోయింది అంతే. సో దాని తర్వాత నాకు ఐ వాంటెడ్ టు, అంటే అదొక ప్యాషన్లో మారిపోయింది.
అబ్సల్యూట్లీ అండి. వాచెస్ ఒకటి, అవును, నిజంగా పెన్ వాడేవాళ్ళు పెన్ పెన్ ఒకటి. ఎగ్జాక్ట్లీ. యా, అలాగే కొంతమంది చైన్స్ మీద చాలా ప్యాషనెటెడ్ గా ఉంటారు, కొంతమంది రింగ్స్ మీద చాలా ప్యాషనెట్ గా ఉంటారు. షూస్, షూస్, యా. బ్రాండెడ్ బట్టలు, ఇవన్నీ ఏంటంటే కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను కూడా ఇది వేసుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. నన్ను నేను ఎన్హాన్స్ చేసుకోవడం అని అంటాం. యా, సో దట్స్ అంటే దట్ ఈస్ సెల్ఫ్ గిఫ్టింగ్ అంటారు కదా. ట్రూ ట్రూ ట్రూ. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఫర్ అన్నట్టు. కష్టం అనిపిస్తుంది ఎందుకు కొనాలని మా డాడీ ఒకసారి మేము యూఎస్లో ఉన్నాం, మా డాడీ తీసుకొని రా అంటే, ఏందిరా బెల్ట్కి 40,000 అని అన్నాడు. అది గూచీ బెల్ట్, ఇది తీసుకురాలే మా డాడీ వద్దని. ఎందుకు నీకు 40,000 బెల్ట్ వద్దు, నేను నీకు ఇది తీసుకొని రానని. నేను అక్కడే తక్కువ ఉంది డాడీ, ఇక్కడ ఇంకా 5,000 ఎక్కువ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొని రా యూఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో దెన్ హీ అపోజ్డ్ టోటలీ, వద్దు అని. నాకేంటంటే అది కావాలి, ఇట్స్ మై లైక్ అంటే అది కొనుక్కోవాలి అనేది ఇష్టం. సో దెన్ హీ డి నాట్ గాట్ ఇట్. వద్దు, నీకు ఎందుకు రా అసలు అవసరమా నీకు. సో లేటర్ ఆన్ ఐ పర్చేస్డ్. మీ కష్టార్జితంతో మీరు కొనుక్కున్నారు. ఇది నేనే యాక్చువల్లీ మొన్న రీసెంట్గా మేడం, అదే అంటున్నా, ఒక 3-4 months బ్యాకే. అదే మీ కష్టార్జితంతో మీరు కొనుక్కున్నారు, అదే అంటున్నాను. యా. సో అయితే నెక్స్ట్ ఇల్లేనా మీ ప్లానింగ్లో ఉన్నది మీకంటూ? స్టోర్స్ మేడం. అవునా? స్టోర్. ఐ వాంట్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఫర్నిచర్ స్టోర్స్. చెన్నైలో పెట్టాలి, బెంగళూరులో పెట్టాలి, అండ్ ఐ వాంట్ మోర్ వైజాగ్లో ఓపెన్ చేయాలి బ్రాంచ్. సో ఫ్రాంచైజీస్ ఇవన్నీ జరుగుతాయి, కానీ ఫ్రాంచైజీ ఇచ్చి పేరు ఖరాబ్ చేసుకోవడం లేదు. సో దిస్ ఇస్ ఆల్ హ్యావ్ టు బి బేబీస్ లానే ఇది. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి, అక్కడ ఒకటి పెట్టినప్పుడు వీ ట్రావెల్. మొన్న కూడా నేను విజయవాడకి వెళ్ళి వచ్చినుండే. సో కస్టమర్స్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ టు దర్ హోమ్. సో ఇవన్నీ వెళ్ళి మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి ఎవ్రీడే ట్రావెల్. నేను డే వీడియోస్ కూడా మా దాంట్లో పెడతాను, డే బ్లాగ్. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఎవ్రీడే పోస్ట్ ఇట్, జస్ట్ టు అండర్స్టాండ్ దాట్ నేను ఎంత కష్టపడుతున్నా అని. ఒక రోజున నేను 10 సైట్లు తిరుగుతున్నా అంటే దానికి ఎంత కష్టం ఉంటుంది, వాట్ ఐమ్ ఐ డూయింగ్ అనేది నేను పోస్ట్ చేస్తుంటున్నాను దాంట్లో.